హనుమంతుడు మతంగిరికారి హనుమంతుడు అందరిలో నాయకుడు హనుమంతుడు. వేదిక మీద ఉన్న పెద్దలు జ్యోతి ప్రజలను పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. తివిరి జలది దాటి మీరు ఆ కుర్చీలు దాటి కొంచెం ఆ జ్యోతి ప్రజల దగ్గరికి వెళ్ళి అందరూ రసోత్తరం చేయవలసిందిగా కోరుతున్నాను. తివిరి జలది దాటి దీపించి లంక ఎల్ల అవలసేసే హనుమంతుడు వివరించి సీతకు విశ్వరూపము చూపుట వివరించి సీతకు విశ్వరూపము చూపుట ధ్రువ మండలము మోసే దొడ్డ హనుమంతుడు అందరిలోనా కౌలందరిలోనా ఎప్పుడు హనుమంతుడు హనుమంతుడు హనుమంతుడు. దివ్య కృష్ణ గారు అలాగే జస్టిస్ చంద్రకుమార్ గారు పండిట్ గారి చేతులు రెడీ రెడీ సార్. సార్ కొంచెం గిన్నె పెట్టండి సార్ అల్లూరుగా. సార్ రెడీ సార్. మేడం డాక్టర్ బికి కృష్ణ గారికి, ముఖ్య అతిథి గౌరవనీయులు జస్టిస్ బి చంద్రకుమార్ గారికి, డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ గారికి, డాక్టర్ వర్లు గారికి, మిత్రులు డాక్టర్ నాగేశ్వర శంకరం గారికి, మాలేపాటి ఆనంద గుప్తా గారికి, మానేశ్రీ మల్లిక్ గారికి, మారేపల్లి భువనేశ్వర్ గారికి, స్వర్ణ కిలారి గారికి, రాధాకృష్ణ గారికి, సభలో ఉన్న అధ్యాపకులు, ఉపాధ్యాయులు, భాషా ప్రేమికులు అందరికీ నమస్కారాలు. నేను ఏ పుణ్యఫలమో కానీ అంతర్జాతీయ తెలుగు కేంద్రంలో అసిస్టెంట్ డైరెక్టర్గా, డిప్యూటీ డైరెక్టర్గా, డైరెక్టర్గా 30 ఏళ్ళు సర్వీస్ చేసి ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళ విద్యా సాంస్కృతిక సమస్యలు తీర్చడం జరిగింది. ఆ అనుభవంతోనే సార్ నన్ను ఇప్పుడు ఈ మాట అన్నారు. ఇటీవలనే పరిచయం అయినారు, ఇంతవరకు పరిచయం కాలేదు. అది వారి యొక్క శ్రీరామ్ గారి యొక్క ఆశీస్సులే కాబట్టి, లేకపోతే మొన్ననే పరిచయం అయినారు. అది కూడా ఆయన చెప్పినట్టు 5 నిమిషాలు పూర్తి చేస్తాను. భగవాన్ శ్రీరామ్ గారు సత్యాన్వేషణ కోసం ప్రయత్నించారు. కంటికి ఆభరణం కన్నీరు అనే పేరుతో రాసిన ఉపోద్ఘాతం వారి నిశ్చిత దృష్టికి అద్దం పడుతోంది. దుఃఖమయం లేని జీవితం కోసం అన్వేషణ మొదలుపెట్టి అందులో కృతకృత్యులయ్యారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మానవాళికి శాంతిమయ జీవితం. నమస్కారం, నా పేరు డాక్టర్ డి మునిరత్నం నాయుడు, విశ్రాంతాచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం. నేను ఈరోజు బిక్కి కృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో వక్తగా పాల్గొనడం జరిగింది. ఈరోజు పాల్గొన్న ఈ కార్యక్రమం చాలా చాలా అద్భుతంగా జరిగింది. జస్టిస్ కుమార్ గారు అనుభవాలను
రంగరించి ఈ కార్యక్రమాన్ని గురించి, ఈ పుస్తకం యొక్క ఆవశ్యకతను గురించి, జీవితం యొక్క సత్యాలను గురించి ఎంతో చక్కగా వివరించారు. వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అంతా కూడా సజావుగా సాగడమే కాకుండా ప్రతి ఒక్కరూ డాక్టర్ వర్లు గారు ఆయనకున్నటువంటి సంబంధాన్ని, రచయితతో గల సంబంధాన్ని చాలా విశదంగా వివరించి సోదాహరణంగా వివరించారు. అదేవిధంగా నేను కూడా ఆయన చేసినటువంటి మనకున్న మార్గాలలో చీకటి వెలుగు అని ఎట్టయితే ఆయన దాన్ని సాంకేతిక ప్రతీకగా తీసుకొని కన్నీరు చిరునవ్వు అనే పేరుతో బ్రహ్మాండంగా రాశారు. వారి కార్యక్రమంలో పాల్గొనడం మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా మా మిత్రులు నాలం శంకర్రావు గారు కూడా పాల్గొన్నారు. ఆయన కూడా శైలి గురించి, అందులో ఉన్నటువంటి మర్మాల గురించి, భక్తిని గురించి, మానవుడి యొక్క ఉన్నత స్థితికి చేరుకోవడానికి సోపానంగా దీని గురించి వివరించారు. ధన్యవాదాలు.